రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం కావాలని సభా ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రమేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వేములవాడలో జరిగే ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానమంత్రి ఉదయం 8 గంటలకు వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని, దేశం మొత్తం నరేంద్ర మోదీని మూడవసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాణి రుద్రమ, డాక్టర్ వికాసరావు, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. चंद्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी सोमं विभवतं ज्ञानां भक्तानां श्री गोविंदे सदा वंदेरा ब्रह्मदेन्द्र साक्षिराष्ट्रं धारयितां ध्रुवं అక్కను తీయాలి తవుడు కాదు ఆడబిడ తీరు జిందాబాద్ సంతు అచ్చనారా सर एक बार रुको नियम समर्पयामि वडारिक स्नानम ओम आपोहिताम यो भवस्नान उच्चेद साधना मनेरणाय. 5వ తేదీన ఉదయం 8 గంటలకు భారత ప్రధానమంత్రి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన వేములవాడకు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ బండి సంజయ్ గారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా సభ జరగబోతున్నది. ఆ సభ పేరు వేములవాడ జనసభ, కరీంనగర్ పార్లమెంట్. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు, మా మిత్రులు మేమందరం కలిసి ఈ యొక్క సభ విజయవంతం కావాలని భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యొక్క అనేక రాష్ట్రాల నుంచి కూడా మన రాజరాజేశ్వర స్వామిని కొలవడానికి, పూజించడానికి నిరంతరం కూడా వస్తుంటారు, నిత్యం వస్తుంటారు. అటువంటి రాజరాజేశ్వర స్వామిని కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తేదీన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు జరగబోయే యొక్క ఈ సభను విజయవంతం చేయాలని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తుంది. తెలంగాణ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయించుకున్నది. కరీంనగర్ పార్లమెంట్ను కూడా అత్యధికమైన యొక్క మెజార్టీతో బీజేపీని గెలిపించాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో అవి గ్యారెడీలు మాత్రమే, గ్యారెంటీలు కాదవి. అవన్నీ ఊరికే గాలి మాటలు అని చెప్పి తేలిపోయింది. మళ్ళీ ఏవో మాటలు తీసుకొని వస్తున్నారు. ప్రజలందరూ గుర్తించును. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కరప్ట్ అయిపోయింది, కుటుంబ పార్టీ, ఎన్నో రకాల అరాచకాలు అన్యాయాలు చేసి ప్రజల నుంచి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కాబోతున్నది. కాబట్టి ఒకసారి బీజేపీని చూద్దాం. ఎందుకంటే ఇది దేశానికి జరిగే ఎన్నికలు. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయించే యొక్క ఎన్నికలు. దేశ యొక్క రక్షణ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క భవిష్యత్తు, యువత భవిష్యత్తును నిర్ణయించే యొక్క ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం ముందుకు వెళ్తుంది. దేశం వికసిత భారతదేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. అటువంటి దేశం కావాలంటే మరోసారి నరేంద్ర మోడీ గారు కావాలని, అక్కడ వారు కావాలంటే ఇక్కడ బండి సంజయ్ గారు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారు. వారందరికీ మేము స్వాగతం చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.